హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ నాటుకోడి గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈజీగా, సింపుల్గా, ఫ్లేవర్ఫుల్గా నా స్టైల్లో చేస్తాను. చూద్దాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాటుకోడి గ్రేవీ కర్రీకి కావాల్సిన పదార్థాలు ముందుగా ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్. ఇక్కడ నేను 1 kg నాటుకోడి చికెన్ తీసుకున్నానండి. చికెన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న చికెన్లో పసుపు, ఉప్పు, కారం, 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి 1.5 అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ముందుగానే చేసేసాను. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల పీసెస్ అని మంచి టెండర్గాను టేస్టీగాను ఉంటుందండి. నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం మసాలా తయారు చేసుకుందాం. మసాలాకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం రండి. అల్లం, వెల్లుల్లి, లవంగాలు, జాపత్రి, మిరియాలు, ధనియాలు, బాదం పప్పు, జీడిపప్పు, జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, బిర్యానీ ఆకు ఇవన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలండి. ఫైన్ పేస్ట్ అవ్వాలండి. ఫైన్ పేస్ట్ అయ్యాక పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం. ఆనియన్స్ ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. బాగా కలుపుకొని ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. ఇంకో 2 మినిట్స్ మగ్గించుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకొని ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇందులో ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయ్యాక ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి మసాలా. ఇప్పుడు ఇందులో మ్యాగ్నేట్ చేసుకున్న నాటుకోడిని యాడ్ చేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని
ఇప్పుడు 1 కప్ వరకు కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. నాటుకోడికి ఖచ్చితంగా వాటర్ ఎక్కువే పడతాయండి. ఇక్కడ నాకు 1 kg చికెన్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పట్టాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 1.5 అవర్ కుక్ చేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఒకసారి తీసి చికెన్ అనేది 75% కుక్ అయిపోయిందండి. ఇంకా 25% కుక్ అవ్వాలి. ఇంకొక హాఫ్ అన్ అవర్ మగ్గించుకొని ఇప్పుడు ఈ టైంలో సీజనింగ్ అనేది చెక్ చేసుకుంటున్నానండి. నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువైంది. 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. చికెన్ అది బాగా కుక్ అయిందండి. ఆయిల్ సపరేట్ అయ్యి గ్రేవీ థిక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు చివరగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయింది చూడండి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతగానో నోరూరిపోయిన నాటుకోడి గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఇలా చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వద్దన్న వాళ్ళు కూడా కావాలని వేసుకొని తింటారు. ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.